మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్‌లల్లా జనం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిర్రు. షాక్ ఎందుకు ఇచ్చిర్రు అంటే 50% ఆళ్ళు గెలిచిర్రు. ప్రతిపక్షాలు మిగతా 50% ఉంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వన్ సైడెడ్ రిజల్ట్ ఏమి ఇయ్యలే వాళ్ళకి. అయితే ఓ దిక్కు జనం షాక్ ఇచ్చిర్రు. ఆ ఎన్నికల రిజల్ట్స్‌లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ ప్రభుత్వంకి షాక్ ఇస్తారు. కోమటిరెడ్డి చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. నిజానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్ననే నేనే రాజు నేనే మంత్రి అని మాట్లాడిండు. మొత్తం నేనే మొత్తం నాదే అన్న లెక్క మాట్లాడి 24 గంటలు గడిచిందో లేదో ఆయనే రాజు ఆయనే మంత్రి ఎట్లయితాడు, నేను అవసరమైతే ముఖ్యమంత్రిని అయితా అంటున్నారు. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా సంచలనం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవ్వరు నేనే ముఖ్యమంత్రి అయితే సరే వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి ఇది వచ్చినప్పుడు నేనెందుకు కావద్దు, నాకు ముఖ్యమంత్రికి అయ్యే అర్హతలు ఉన్నాయి, నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నా, ఇట్లా చెప్పుకునేటోళ్ళు వేరు. ఇట్లా చెప్తారు మంత్రి పదవి రేసులో కూడా నేనున్నా, నన్ను తీసుకోమన్నారు కానీ నేనే వద్దన్నా, ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా కోమటిరెడ్డి ఏమంటుండంటే ముఖ్యమంత్రికే మీరు మంత్రిని చేయకపోతే కనుక డైరెక్ట్ నెక్స్ట్ నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటుండు. ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. విన్న తర్వాత నేను మాట్లాడతాం మళ్ళా. ఇది నిన్న ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన రిజల్ట్స్ వచ్చింది కదా నిన్న. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆ విజయోత్సవ ర్యాలీ ఉంటుంది కదా, దాంట్లో నేను గెలిపించుకున్నా, ఇక ఒక రకంగా అల్టిమేటం ఇచ్చిన లాంటిదే ఇది పార్టీకి. మీరు చేస్తారా చెయ్యరా, నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అనే లెక్క ఆయన మాట్లాడిండు. ఒకసారి ఏం మాట్లాడిండు మీకు వినిపిస్తా. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాదం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి నేను బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మీరు చూసుకోండి, నేను చూసుకుంటా. చూసుకుంటారా తెలంగాణ సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఈయన మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడుతుంటే కింద నుంచి సీఎం అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్ సీఎం అది ముఖ్యమంత్రి అయితే అన్నాడు కదా, అందుకోసం కింద నుంచి వాళ్ళందరూ సీఎం అని కూడా మొత్తుకుంటారు. ఆయన ఏమంటాడంటే ఎన్నికల ముందు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడే ఈయనకి హామీ ఉందట, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈయన గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అనే హామీ ఉంది. దాని మీద ఆయన 2 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అధికారంలోకి రాగానే నాకు మంత్రి పదవి ఇవ్వమని అడిగారు. అప్పుడు ఏం అడ్డొచ్చింది, ఒకటే జిల్లా కదా, ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచే కావాలి. ఆల్రెడీ వీళ్ళ కుటుంబంలో ఇంకొకరు ఉన్నారు మంత్రిగా. ఒకటే జిల్లా నుంచి, ఒకటే కుటుంబం నుంచి, ఒకటే సామాజిక వర్గం నుంచి అంటే కష్టమవుతుంది అనే సాకు చెప్పి నాకు మంత్రి పదవి ఇస్తలేరు. అయితే మీకు మరి ఎన్నికల ముందు తెలియదా ఇది? ఎన్నికల ముందు కూడా మేము అన్నదమ్ములమని తెలుసు, సేమ్ జిల్లా అని తెలుసు, సేమ్ కమ్యూనిటీ అని తెలుసు. ఇవన్నీ ఎన్నికల ముందు లేనివి ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, పైగా ప్రతి ఎన్నిక జరిగినప్పుడు అక్కడ నేను పార్టీని గెలిపించిన తర్వాత నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఎందుకు అడ్డుగా సాకుగా చూపిస్తుర్రు అనేది ఆయన ప్రశ్న. అందుకే ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నాకు ఇచ్చిన హామీ ఉంది అని గుర్తు చేస్తూ ఉంటాడు. అట్లనే నిన్న మున్సిపల్ ఎన్నికల అయిపోయినాక ర్యాలీలో కూడా దాన్నే ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమంటారంటే 2 ఏళ్ళు వెయిట్ చేసిండు కదా, 2 ఏళ్ళు వెయిట్ చేసినా మీరు చెప్పినట్టు ఇంకా కూడా ఇవ్వకపోతే ఎట్లయితుంది, ఇయ్యర్రి, మీరు ఇస్తా అన్న హామీ ఖచ్చితంగా ఇవ్వాలి నాకు మంత్రి పదవి, ఇవ్వకపోతే కనుక ఇక డైరెక్ట్ సూటి ముఖ్యమంత్రికి పెట్టాల్సి వస్తుంది అని చెప్తుండు. దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే మునుగోడు కదా ఆయన ఇప్పుడు గెలిచింది, మునుగోడును మీరు చూసుకోర్రి అంటే అక్కడ ఉన్న జనాలని వాళ్ళని చెప్తుండు. మునుగోడును మీరు చూసుకోర్రి, తెలంగాణని నేను చూసుకుంటా, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తంని చూసుకోవాల్సి వస్తుంది కదా, ఆయన ఉద్దేశం అది. డైరెక్ట్ ఓపెన్గానే మాట్లాడిండు ఆయన. దాంట్లో ఏం దాపరికం ఇంకొకటి ఏం లేదు. మంత్రి పదవి గురించి కూడా చాలా రోజుల నుంచి ఓపెన్గానే మాట్లాడుతుండే ఆయన. ఓదికేమో 10 ఏళ్ళు సీఎంగా నేనే ఉంటా, 10 ఏళ్ళు నేనే రాజును నేనే మంత్రిని అనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరి ఈయనేమో ఇక డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవికే సూటు పెట్టిండు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం అని మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వచ్చిన కౌంటర్ ఈయన దగ్గర నుంచే వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏం నడవదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఏదరు చెప్తే వాళ్ళు సీఎం అవుతారు, కానీ నువ్వు అనుకుంటే సీఎం కావు అని గతంలో కౌంటర్ వచ్చింది కదా, ఆ కౌంటర్ కూడా ఇక్కడ నుంచి వచ్చింది. మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని మాట్లాడిన 2 రోజులకే మళ్ళీ ఒక కౌంటర్ వచ్చింది కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది, ఏంది అనేది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది. నిజంగా ఈయన మాట్లాడిన మాటలు అయితే సంచలనం రేపుతున్నాయి. ఇన్ని రోజులు రాక మంత్రి పదవి మీద మాట్లాడిండు, ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రినే అయితా నేను అని మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అధిష్టానం అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రులను చేయొచ్చు, ఎవరినైనా ముఖ్యమంత్రులను చేస్తుంది, ఎవరినైనా ముఖ్యమంత్రుల నుంచి దించుతుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. సో మరి ఈయనకి ఏం హామీ ఇచ్చిర్రో ఏందో, మంత్రి పదవి హామీ ఇచ్చిరని అయితే ఆయన చెప్తుండు. ఒకవేళ నిజంగా హైకమాండ్ ఇవ్వకపోతే ఇన్ని రోజులలో ఆయన 2 ఏళ్ల నుంచి మాట్లాడుతుండు. ఆ 2 ఏళ్లలో ఏదో ఒక సందర్భంలో చెప్తుండే హైకమాండ్ వాళ్ళు చెప్తుండే మేమేం హామీ ఇవ్వలేదు ఎప్పుడు అని. ఎవరు చెప్తలేరు కాబట్టి ఆయనకి నిజానికి మంత్రి పదవి హామీ ఉంది అన్నట్టు. సో ఇచ్చిన హామీనే నిలబెట్టుకోర్రి అనేది ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే మళ్ళా రేపు పొద్దున ఎన్నికలప్పుడు ఊర్లలోకి పోయి ఓట్లు అడిగినప్పుడు ఏమవుతుంది, ఆయనకు కూడా సేమ్ ప్రశ్న అవుతుంది కదా. మీకు ఇచ్చిన హామీనే నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ కోట్లు ఏమని అడుగుతున్నావు, ఎట్లా ఇవ్వాలి, మీలాంటి వాళ్ళకే హామీలు ఇచ్చి మర్చిపోతుర్రు, మాలాంటి జనంకి హామీలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుందనే గ్యారంటీ ఏముంది అనే ప్రశ్న ఆయనకి జనాల నుంచి వస్తుంది కదా. సో మరి దానికోసం అంటుండో దేనికోసం అంటుండో తెలియదు, కానీ మంత్రి పదవి ఇవ్వాల్సిందే నాకు ఇస్తాము అన్నారు, హామీ ఇయ్యిర్రి, లేకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవికే సూటి పెడతా నేను అని అంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి 24 గంటలు గడవక ముందే మునుగోడు నుంచి ఈయన మాట్లాడింది అయితే కొంత కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది దీని మీద.